చెప్పేసి అగ్రిమెంట్లు చేసుకున్నాం కదా అని చెప్పి సౌదీ దగ్గరికి వెళ్తే సౌదీ ముఖం చాటేసింది. పాకిస్తాన్కి దిక్కు లేదు. ఇప్పుడు అమెరికా డబ్బులు ఇవ్వడం లేదు, అమెరికా ఆయుధాలు ఇవ్వడం లేదు, ఓ పక్క చైనా పట్టించుకోవడం లేదు, మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకి బలోపేతం అవుతుంది, మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ బలంగా తయారవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, పాకిస్తాన్ లాగా ఏమాత్రం కొంచెం వక్ర బుద్ధి భారతదేశం దగ్గర ఉన్న పాకిస్తాన్ అనేది ఇప్పటికి కూడా వరల్డ్ మ్యాప్లో లేకుండా పోయే అవకాశం భారత్ చేతిలో ఉంది. ఎందుకంటే భారత్ నిజంగా తలుచుకుంటే కొంచెం ఫ్రీ హ్యాండ్, కొంచెం సపోర్ట్ కనుక ఆఫ్ఘనిస్తాన్కి కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కానీ ఇస్తే ఆ రెండు దేశాలు భారతదేశాన్ని కాంటాక్ట్ అయ్యాయి. మీరు మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, మేము తేల్చుకుంటాం పాకిస్తాన్ సంగతి అని చెప్పాయి. భారత్ ఒక్క కను సైగ చేస్తే చాలు, భారత్ ఒక్కసారి సైగ చేస్తే పాకిస్తాన్ సంగతి తాలిబాన్స్ అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చూసుకోగలుగుతుంది. కానీ భారత్ ఆ షార్ట్ కట్ని ఉపయోగించుకోవడం లేదు. భారత్ ఇతర దేశాలలాగా వ్యవహరిస్తే ఈ పాటికి పాకిస్తాన్ అనేది ఉండేది కాదు. భారత్ చాలా ఓపికగా ఉంటుంది. భారత్ కొన్ని యుద్ధ నియమాలను పాటిస్తుంది. ఈవెన్ భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు కూడా కనీసం పాకిస్తాన్ సైనికుల మీద ఎక్కడ దాడి చేయలేదు. సైనిక స్థావరాల మీద కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశాం. వాళ్ళ సైనికుల్ని కానీ వాళ్ళ సామాన్య ప్రజలను కానీ ఎక్కడ మనం ఇబ్బంది పెట్టలేదు. అలాంటి ఒక నీతి భారతదేశం దగ్గర ఉంది కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికి కూడా నోటుకొచ్చినట్లు పేట్రెగిపోతుంది. భారత్కు ఒక్క కనుసైగ చేస్తే చాలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ని లేకుండా చేయగలుగుతుంది. భారత్ ఒక్క కనుసైగ చేస్తే చాలు తాలిబాన్స్ పాకిస్తాన్ మీద యుద్ధాన్ని గెలవగలుగుతారు. మరొక దారుణమైన విషయం ఏంటంటే ఈ మధ్య తాలిబాన్స్కి సంబంధించిన ఏదో ఫైటర్ జెట్స్ని కూడా మేము కూల్ చేసామని చెప్పి పాకిస్తాన్ ప్రకటించుకుంది. భారతదేశాన్ని కనుక 60 ఎలాగైతే టాన్ చేస్తుందో, ఎలాగైతే గుచ్చుతోందో, భారత్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుందో, అలా ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆఫ్ఘనిస్తాన్ ఒక ప్రకటన చేసిన అసలు మాకు యుద్ధ విమానాలే లేవు, నువ్వు ఎక్కడ కూల్ చేస్తావు అని చెప్పేసి. సో ఎలాంటి ఫేక్ ప్రచారాలు పాకిస్తాన్ చేస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరైపోయింది. భారత్కి ఇది నిజం చెప్పాలంటే ఒక మంచి అవకాశం. ఒక్క కనుసైగతో పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ముగించగలుగుతుంది భారత్. కానీ ఆ పని చేయడం లేదు. ఎందుకంటే భారత్ దగ్గర ఇప్పటికీ కొన్ని మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి. మరోవైపు ఏ ఇస్లామిక్ కంట్రీ కూడా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడడం లేదు. మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్తో హమాస్ యుద్ధం చేసినప్పుడు అటు ఇరాన్ కొంత మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఒకటవుతున్నాయి. ఖతార్ మీద దాడి చేసినప్పుడు అమెరికా రెస్పాండ్ అయింది, ఇతర ఇస్లామిక్ కంట్రీస్ అన్ని రెస్పాండ్ అయ్యాయి. మరి ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు పాకిస్తాన్ విషయంలో? ఎందుకంటే అది ఒక ఉగ్రవాద దేశం అని తెలుసు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులని తెలుసు కాబట్టి. మరి ట్రంప్ ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? షహబాజ్ షరీఫ్ని హక్ చేసుకుంటాడు, షహబాజ్ షరీఫ్ని కూర్చోబెట్టి రాజమర్యాదలు చేస్తాడు. ఎందుకు? ఆసిఫ్ మునీర్ వెళ్తే వైట్ హౌస్లో కూర్చోబెట్టి రాజమర్యాదలు చేస్తాడు. ఎందుకు? ఉగ్రవాదులు అంటే అంత ఇష్టం అమెరికాకి? కాదు. నిజం చెప్పాలంటే అది కూడా కాదు బలమైన కారణం. కేవలం పాకిస్తాన్ని ఒక పావుగా వాడుకోవడానికి 4 మెతుకులు పడేస్తే వాళ్ళే మనం చెప్పినట్లు వింటారు కదా అనేటువంటి ఒక ఆలోచన లేదు. బికాస్ వీ హ్యావ్ సమ్ రూల్స్, వీ హ్యావ్ సమ్ మోరల్స్, వీ హ్యావ్ సమ్ ఎథిక్స్. We are not like them. We are not like terrorist groups like Pakistan. మరోవైపు పాకిస్తాన్ ఎవరైతే మిత్రులు అనుకుంటుందో వాళ్ళు ఎవరు మిత్రులు కాకుండా పోయారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్తో మేము ఏదో అగ్రిమెంట్ చేసుకున్నా, ఒకరి మీద దాడులు చేస్తే ఒకరు అందరి మీద చేసినట్లుగా భావించాలి, జస్ట్ లైక్ నాటో అని అనుకున్నారు. కానీ అవేవి పనిచేయడం లేదు. ఇట్స్ ఆల్ ఫేక్ అనడం కంటే కూడా పాకిస్తాన్ ఏ ఫేక్ మెంబర్. పాకిస్తాన్ ఈజ్ ఎ ఫేక్ మెంబర్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ గ్రూప్. సో అందుకే కదా ఇప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. అవినీతితో నిండిపోయి ఉగ్రవాదులు చేసేటువంటి పనికిమాలిన చర్యలకు ఎందుకు వాళ్ళు మద్దతు ఇస్తారు? ఇవ్వరు. కేవలం వ్యాపారం విషయంలో మాత్రమే వాళ్ళు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్కి ఈ భ్రమలోంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ మాట వాడడం కరెక్ట్ కాదు, కానీ వాపును చూసి బలుపు అనుకుంటుంది పాకిస్తాన్. ఇప్పటికైనా అర్థం కావాలి పాకిస్తాన్కి అసలు విషయం. ఎవరు ఎంత బలంగా ఉన్నారో ఇప్పటికైనా అర్థం కావాలి. భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే ఎవరి సపోర్ట్ అవసరం లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ రష్యా, వరల్డ్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంట్రీ. పాకిస్తాన్ దగ్గర ఏముంది? చుట్టూ శత్రువులు తప్ప.
చుట్టూ శత్రువులు తప్ప ఏముంది పాకిస్తాన్కి? ఓవైపు భారతదేశం ఉండనే ఉంది, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్లోనే కొంత భాగాన్ని ఆక్రమించుకొని బిఎల్ఏ ఉంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది. అన్నిటికి మించి అతిపెద్ద శత్రువు పాకిస్తాన్లోనే ఉంది. కరువు కాటకాలు, ఆర్థికంగా వీక్గా ఉండడం, ఏమాత్రం కొంచెం కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టలేకపోవడం, చేతకాకపోవడం, అన్నిటికి మించి ఏమాత్రం రాజకీయంగా నైపుణ్యం లేకపోవడం, బయట దేశాల దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలో ఏం చేయాలో తెలియదు, అడుక్కోవడం తప్ప. ఇదే అతిపెద్ద శత్రువు వాళ్ళకి. వాటితో పాటు చుట్టూ శత్రువులు, ఇవన్నీ చుట్టూ పెట్టుకొని లోపల బయట అంతా ఇంత దరిద్రాన్ని మోస్తూ భారతదేశం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. భారతదేశాన్ని అది చేస్తాం ఇది చేస్తామని. సో ఇట్స్ ఎ సింపుల్ సినారియో. పాకిస్తాన్ ఈజ్ సింగిల్ అండ్ కంటే కూడా అలోన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. పాకిస్తాన్ ఈజ్ అలోన్.